శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఎవరి వలన ఈ చరాచర భూతములకు సృష్టి స్థితి లయములు కలుగుతున్నాయో, ఎవరు ఈ అనంత విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడో అట్టి చైతన్య స్వరూపుడైన పరమాత్మను ప్రతి మానవుడు తనకు విధించిన కర్మలను నిర్వర్తించడం వలన ఆరాధిస్తున్నాడు, జ్ఞాన సిద్ధిని పొందుతున్నాడు. ఇక్కడ పనియే దైవము, వర్క్ ఈజ్ వర్షిప్ అనే సిద్ధాంతాన్ని వివరిస్తున్నాడు పరమాత్మ. ఈ అనంత విశ్వం పరమాత్మ వలన సృష్టించబడింది, పోషించబడుతూ ఉంది, లయించబడుతూ ఉంది. కాబట్టి చరాచర జీవరాశులకు ఆధారము ఆ పరమాత్మ. ఈ ప్రకృతి, ఇందులో ఉన్న జీవులు, జడాలు, అందులో పరమాత్మ తన చైతన్యాన్ని ప్రవేశపెట్టినందువలననే ఈ సృష్టి క్రమం నడుస్తూ ఉంది. ఉదాహరణకు, పురుషుడు తన వీర్యం ద్వారా జీవాన్ని ఇస్తాడు, స్త్రీ శరీరాన్ని ఇస్తుంది. స్త్రీ పురుషుల సంయోగంతో అండం, పిండం తయారవుతుంది. ఆ పిండంలో పరమాత్మ చైతన్య రూపుడుగా చేరితే అది చైతన్యవంతమవుతుంది. అలాగే ఈ జీవరాశులన్నీ కూడా సృష్టించబడుతున్నాయి. కాబట్టి ఆ పరమాత్మయే మనందరికీ ఆరాధ్యుడు. ఏన సర్వమిదం తతం అంటే ఎవని చేత ఈ ప్రపంచం వ్యాపింపబడి ఉన్నదో, అంటే పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. విష్ణు అనే పదానికి సర్వవ్యాపి అని అర్థం. చక్రి సర్వోపగతుండు అని పోతన గారు చెప్పారు కదా. పరమాత్మ లేని చోటు లేదు, కానీ మన మామూలు కళ్ళకు కనపడదు. కేవలం జ్ఞాన నేత్రంతో మాత్రమే పరమాత్మను చూడగలం. ఆ పరమాత్మయే మనం చేసే పనులన్నీ సాక్షిభూతంగా చూస్తున్నాడు. ఇక్కడ మరొక చక్కని పదం కూడా వాడారు వ్యాసుల వారు. స్వకర్మణ తమభ్యర్చ్య అంటే కర్మల వలన కూడా మోక్షం పొందగలడు అని భావన. పుట్టిన ప్రతి వ్యక్తి కర్మ చేయక తప్పదు. కర్మ చేస్తే బంధనాలు అంటుకుంటాయి. మరి ఎలాగా అంటే కర్మను కర్మగా కాకుండా ఒక యోగంగా చేయాలి. అంటే ఏ కర్మ చేసినా శ్రద్ధతో చేయాలి, కానీ కర్తృత్వ భావన అంటే నేను ఈ కర్మ చేస్తున్నాను అనే భావన లేకుండా చేయాలి. ఏదో ఒక ఫలాన్ని ఆశించి చేయకూడదు. మనం చేసే ప్రతి కర్మను ఒక పూజలాగా, ఒక తపస్సులాగా చేయాలి. ఇదే వర్క్ ఈజ్ వర్షిప్. అంటే నిరంతరం మనసు దేవుని మీద లగ్నమై ఉండాలి. ఆ విధంగా కర్మ చేసినందువలన వచ్చిన ఫలం అంటే మంచి ఫలమైన చెడ్డ ఫలమైన ఈశ్వరార్పణం చేయాలి. ఆ కర్మఫలాన్ని ఈశ్వరుడి ప్రసాదంగా స్వీకరించాలి. అప్పుడు ఆ కర్మ చేసినందువలన కానీ ఆ కర్మఫలం వలన కానీ ఎటువంటి బంధనాలు కలగవు. నా కర్తవ్యం నేను చేశాను, ఫలితం పరమాత్ముడిది అని అనుకుంటే ఏ సుఖ దుఃఖాలు, బంధనాలు ఉండవు. కాబట్టి ఎవరి పని వాళ్ళు సక్రమంగా, శ్రద్ధతో, నిష్ఠతో, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, నిస్వార్థంగా చేసుకుంటూ పరమాత్మను స్మరించుకుంటూ వారు చేసిన కర్మల యొక్క ఫలితాల మీద ఆసక్తి లేకుండా వాటిని పరమాత్మ అర్పణ చేస్తే వారు కూడా మోక్షాన్ని పొందుతారు. అటువంటి వారు వేదాలు, శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదు. జ్ఞానం దానంతట అదే వస్తుంది. ఫలం కోరి ఆ ఫలాన్ని అనుభవించడానికే కర్మ చేస్తే దాని వలన ప్రయోజనం లేదు. కాబట్టి మన పనులు మనం చేసుకుంటూ కూడా మోక్షాన్ని పొందవచ్చు అని ఇక్కడ పరమాత్మ నిరూపించాడు. ఎలాగా అంటే మనం చేసే కర్మలో భగవంతుణ్ణి చూడాలి. మనం చేసే కర్మను ఒక పూజగా, తపస్సుగా చేయాలి. శ్రద్ధ భక్తులతో చేయాలి. నిష్కామంగా చేయాలి. ఫలితం ఆశించి చేయకూడదు. వచ్చిన ఫలితాన్ని పరమాత్మకు అర్పించాలి. ఈ ప్రకారంగా చేస్తే ఆ కర్మ ఫలములు అతన్ని అంటవు. పూర్వజన్మ వాసనలు కూడా నాశనమైపోతాయి. కాబట్టి కర్మ చేయడం తప్పు కాదు, దానిని సరి అయిన రీతిలో చేయకపోవడమే తప్పు. స్వకర్మణ తాను చేసే కర్మలతోనే తమభ్యర్చ్య అంటే భగవంతుణ్ణి అర్చించవచ్చు. ఇందాక చెప్పిన వర్క్ ఈజ్ వర్షిప్ అనే ఇంగ్లీష్ మాటకు ఇదే సరైన వివరణ. సిద్ధిం విందతి మానవః అంటే మానవులు కర్మలు చేయడం వలన కర్మ ఫలితంలోనే కాకుండా మోక్షాన్ని కూడా పొందుతారు అని పరమాత్మ చెప్పాడు. కాబట్టి మనం కర్మలు చేస్తూనే ఆ కర్మల ద్వారా పరమాత్మను ఆరాధిస్తూ మోక్షాన్ని పొందాలి. తనకు నిర్దేశింపబడిన ధర్మము అంటే స్వధర్మము గుణము లేనిదిగా కనపడినప్పటికీ, కష్టతరమైనప్పటికీ, ఇతర ధర్మాలు ఎంత మంచివిగా కనపడ్డప్పటికీ పరధర్మము కంటే స్వధర్మం శ్రేష్టమైనదే అవుతుంది. స్వధర్మాన్ని పాటిస్తే ఎటువంటి పాపము అంటదు. ఇక్కడ ఈ విషయం 3వ అధ్యాయం 35వ శ్లోకంగా చెప్పారు. ఈ శ్లోకాన్నే పదాలు మార్చి అదే భావాన్ని ఇక్కడ తెలియజేశారు వ్యాసుల వారు.
ప్రతి మానవుడికి ఒక ధర్మం, కర్తవ్యం ఉంటుంది. జంతువులకు కూడా ధర్మం ఉంటుంది. కుక్క విశ్వాసము, అది దాని ధర్మం. దాని ధర్మాన్ని అది ఎన్నటికీ విడిచిపెట్టదు. కానీ మనిషి విశ్వాసఘాతకం, నమ్మక ద్రోహం చేయడంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాడు. క్రూర జంతువులకు క్రూరత్వం వాటి ధర్మం. ఆ క్రూరత్వాన్ని మానవుడు పుణికి పుచ్చుకున్నాడు. క్రూర జంతువులను మించిపోయాడు. పిల్లి తన తోటి పిల్లిని చంపదు, పులి తన సాటి పులిని చంపదు. కానీ మానవుడు తన తోటి మానవుణ్ణి చంపుతున్నాడు. అంటే మానవునికి తన స్వధర్మం కంటే పరధర్మం మీద ఎక్కువ మక్కువ. మానవ ధర్మం మానవత్వం, అందరినీ సమానంగా తన మాదిరే చూడడం. ఇది చాలా కష్టం. అందుకే మానవుడు అందరినీ భేదబుద్ధితోనే చూస్తున్నాడు. అంటే మానవులు ఎవరి ధర్మం వారు పాటించడం లేదు, పరధర్మాన్ని పాటిస్తున్నారు. స్వధర్మం ఆచరించడం చాలా కష్టం. కాబట్టి స్వధర్మం పనికిరాదు అని అవివేకంతో అనుకుంటూ ఉంటారు. పరధర్మం చాలా మంచిది అని భావిస్తూ ఉంటారు. ఎలాగా అంటే విద్యార్థి ధర్మం పాఠశాలకు వెళ్ళి లేదా కాలేజీకి వెళ్ళి చదువుకోవడం, చదువుకున్న పాఠాలు రాత్రికి వల్లెవేయడం. ఇది చాలా కష్టమైన పని. కానీ స్కూలు కాలేజు ఎగ్గొట్టి తిరగడం పరధర్మం. అది చాలా సుఖంగా ఉంటుంది. అలాగే ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు తమ తమ విద్యుక్త ధర్మాన్ని వదిలిపెట్టి స్వలాభం కోసం రాజకీయాలలో, ఇతర వ్యాపకాలలో పాల్గొంటూ ఉంటారు. రాజకీయ నాయకులకు ప్రజాసేవ ధర్మం. కానీ వారు తమ ధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే తాము ఎక్కడి నుండి వచ్చామో తెలుసుకోవడం స్వధర్మం. అంటే నేను ఎవరు, నేను వేరు, దేహం వేరు అని తెలుసుకోవాలి. నిష్కామ కర్మలు చేయాలి, భగవంతుడిని సేవించాలి, ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి పొందాలి. ఇది స్వధర్మం. ఇది చాలా కష్టం. నేనే ఈ శరీరము, ఇదంతా నాది, ఈ ప్రాపంచిక సుఖాలు నేను అనుభవిస్తాను, ఆస్తులు, భార్యాబిడ్డలు, బంధుమిత్రులే నా సర్వస్వం అనడం పరధర్మం. ఇది చాలా సుఖంగా, ఆనందంగా ఉంటుంది. ఆఖరుగా ఒక మాట, ప్రతి వ్యక్తికి వివాహ బంధం ఉంటుంది. భార్యను సహధర్మచారిణిగా చూడడం భర్త ధర్మం. భార్యను వదిలిపెట్టి ఇతర స్త్రీల మీద వ్యామోహాన్ని పెంచుకోవడం పరధర్మం. ఇదే సూత్రం స్త్రీలకు కూడా వర్తిస్తుంది. భార్య భర్తలు ఎవరి ధర్మం వారు నిర్వర్తిస్తే ఈ నేరాలు ఘోరాలు చేయడానికి ఆస్కారమే ఉండదు అని గ్రహించాలి. రాముడు స్వధర్మాన్ని పాటించాడు, పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందగలిగాడు. రావణుడు పరధర్మాన్ని ఆశ్రయించాడు, ఇతరుల సొత్తుకు ఆశించాడు. ఉన్న రాజ్యం కూడా పోయింది, తుదకు ప్రాణం కూడా పోయింది. ఇదే మంచి ఉదాహరణ. ఎవరైతే కొంచెం కష్టమైన స్వధర్మాన్ని పాటిస్తూ పరధర్మం జోలికి పోకుండా ఉంటే అతడికి ఎటువంటి పాపము అంటదు. ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే స్వధర్మం అంటే ఆత్మధర్మం, ఆత్మజ్ఞానం సంపాదించడం. అలా కాకుండా ధన సంపాదనే ధ్యేయంగా ప్రపంచ జ్ఞానం మాత్రమే సంపాదించడం పరధర్మం. ఓ అర్జున, మానవులకు తమ స్వభావ సిద్ధమైన కర్మ దోషముతో కూడింది అయినా స్వధర్మాన్ని వదలకూడదు. ఎలాగా అంటే అగ్ని ఎంతటి ప్రకాశాన్ని ఇస్తున్నా అగ్ని పొగతో కప్పబడి ఉన్నట్లు ఈ లోకంలో చేయబడే ప్రతి కర్మ కూడా ఏదో ఒక దోషంతో కప్పబడి ఉంటుంది. కర్మల గురించి మరికొంచెం వివరంగా చెబుతున్నాడు పరమాత్మ. పరిశుద్ధమైన కర్మ అంటూ ఏదీ లేదు. అన్ని కర్మలు 3 గుణాల హెచ్చుతగ్గులతో కప్పబడే ఉంటాయి. కాబట్టి ప్రతి కర్మలోనూ ఏదో ఒక దోషం ఉండనే ఉంటుంది. అగ్ని పవిత్రమైనది, ప్రకాశాన్ని ఇస్తుంది, వెలుగుని ఇస్తుంది. కానీ అగ్ని పక్కనే పొగ కూడా ఉంటుంది. పొగ ఉందని చెప్పి అగ్నిని వదిలిపెట్టలేం కదా. అలాగే ప్రతి కర్మలో వాటి గుణాల భేదములను అనుసరించి ఏదో ఒక దోషం ఉండనే ఉంటుంది. ఏదో దోషం ఉందని చెప్పి ఆయా కర్మలు చేయకుండా ఉండకూడదు. ఆ దోషాలను వదిలిపెట్టి కర్మలు చేయాలి. కానీ ఏదో దోషం ఉందని మొత్తం కర్మనే వదలడం మంచిది కాదు. నిష్కామంగా ఫలాపేక్ష లేకుండా చేస్తే, కర్మ ఫలములను భగవంతుడికి అర్పిస్తే ఆ కర్మలలో దోషం ఉన్నా ఆ కర్మల వాసనలు అంటవు. ఇక్కడ కర్మ అంటే విహిత కర్మ, అంటే చేయదగిన కర్మ అని అర్థం. చేయకూడని కర్మల గురించి ఇక్కడ చెప్పడం లేదు. చేయదగిన కర్మలలో గుణభేదం వలన దోషాలున్నా వాటిని పరమాత్మ పరంగా చేస్తే వాటి వాసనలు మనకు అంటవు అని చెబుతున్నాడు పరమాత్మ. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే మనం దైనందిన జీవితంలో మనకు తెలియకుండా జీవహింస చేస్తూనే ఉంటాం. కాళ్ల క్రింద పడి ఎన్నో జీవులు మరణిస్తూ ఉంటాయి. అందుకే దానికి ప్రాయశ్చిత్తంగా
పంచమహాయజ్ఞాలు చేయమన్నారు. మొదటిది బ్రహ్మయజ్ఞము, అంటే దేవతలను ఆరాధించడం, శాస్త్రాలు చదవడం, వినడం. రెండవది పితృయజ్ఞము, అంటే పితృదేవతలను ఆరాధించడం, జలతర్పణాలు, పిండ ప్రదానాలు చేయడం. మూడవది దేవయజ్ఞం, అంటే సకల దేవతారాధన, హోమాలు చేయడం, పూజలు, వ్రతాలు చేయడం. నాలుగవది భూతయజ్ఞము, అంటే సాటి ప్రాణులకు ఆహారం పెట్టడం. ఐదవది మనుష్య యజ్ఞము, అంటే బ్రాహ్మణులకు, అతిథులకు, పేదవారికి భోజనం పెట్టి తృప్తిపరచడం. వీటి వలన మనకు తెలియకుండా చేసిన పాపాలు నశించిపోతాయి. అన్ని విషయాలయందు ఎటువంటి ఆసక్తి, బంధము లేకుండా ఉండే బుద్ధి కలవాడు, మనస్సును జయించినవాడు, కోరికలు, ఆశ, తృష్ణ లేనివాడు, నిష్కామ కర్మలు ఆచరించేవాడు, తాను చేసిన కర్మల ఫలములను త్యాగం చేయడం ద్వారా ఆత్మ జ్ఞానమును తెలుసుకోగలడు, పరమ పదాన్ని పొందగలడు. పరమాత్మ ఇప్పటి వరకు కర్మలు, వాటి రకాలు, అవి ఎలా చేయాలి అనే విషయం చర్చించి ఇక్కడి నుండి జ్ఞానయోగం గురించి చెబుతున్నాడు. ఎవరికైతే దేనియందు ఆసక్తి లేకుండా ఉంటుందో, ఎవరి మనసును జయించగలరో, ఎవరికైతే కోరిక, ఆశ లేకుండా ఉంటుందో, ఈ 3 గుణాలు కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది. అప్పుడు అతడికి నైష్కర్మ్య సిద్ధి లభిస్తుంది, అంటే మోక్షం లభిస్తుంది. అంటే ఆత్మజ్ఞానం కలగడం, పరమాత్మలో ఐక్యం కావడం. ఈ స్థితి కలగడానికి అన్నింటినీ త్యాగం చేయాలి. 3 గుణాలు, వాటి వలన కలిగే వికారాలను త్యాగం చేయాలి, కర్మ ఫలములను త్యాగం చేయాలి, విషయ వాంఛలను, ఆశాపాశాలను త్యాగం చేయాలి. అప్పుడే పరమగతి లభిస్తుంది. ఇక్కడ సర్వత్రా అని అంటారు, అంటే ఏదో కొన్ని విషయాల మీద కాకుండా ఏ కర్మ చేసినా అన్ని కర్మలను కర్తృత్వ భావన లేకుండా, ఆసక్తి అంటే అటాచ్మెంట్ లేకుండా చేయాలి. అన్నీ ఎందుకులే, కొన్నింటి మీద ఆసక్తి కలిగి ఉందాము అని అనుకుంటే ఆ కొన్ని కర్మలు బంధనాలను కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని కర్మలు నిరాసక్తంగా చేయాలి, కానీ శ్రద్ధతో చేయాలి. జితాత్మ అంటే మనసును జయించాలి. అది చాలా కష్టం. మనసు మాట వినదు అనే సామెత. అటు ఇటు పరిగెత్తే మనసును అదుపులో పెట్టుకోగలగాలి. దైవ ధ్యానంలో కూర్చున్న మనసు పనికిమాలిన విషయాల వెంట పరిగెడుతూ ఉంటుంది. హిమాలయాలకు వెళ్ళిన మనసు మాత్రం మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మనసును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. విగత స్పృహ అంటే చూసిందల్లా, విన్నదల్లా, తాకిందల్లా నాకు కావాలి అనే కోరిక లేకుండా ఉండడం. దీనికి ఇంద్రియ నిగ్రహం కావాలి. ఏ వస్తువు చూసినా అది మంచిదా, చెడ్డదా, మనకు అవసరమా, అనవసరమా అని ఆలోచించి బుద్ధిని సంప్రదించి విచక్షణను ఉపయోగించి తర్వాత కర్మ చేయాలి. అంతేకాని చూసిందల్లా కావాలి అని కోరుకోవడం పనికిరాదు. నైష్కర్మ్య సిద్ధిం అంటే నిష్కామ కర్మలు చేయడం వలన కలిగే స్థితి. ఆత్మజ్ఞానం, ఆత్మను గురించి తెలుసుకోవడం, బంధనాలు తెగిపోవడం, ఇటువంటి స్థితి కలుగుతుంది. ఈ స్థితి పరమాం అంటే అన్నింటికంటే శ్రేష్టమైనది, పరమమైనది. ఇంతకంటే గొప్పదైన స్థితి మరొకటి లేదు. ఓ కౌంతేయ, నిష్కామయోగం ఆచరించి దాని ద్వారా జ్ఞాన విజ్ఞానములను నిష్ఠతో ఆర్జించి ఎలాగైతే పరమగతిని పొందుతున్నారో అలాగే కేవలం జ్ఞానయోగంతో కూడా పరమగతిని పొందగలరు. అది ఎలాగో నీకు క్లుప్తంగా చెప్తాను, శ్రద్ధగా విను. ఇప్పటి వరకు మనం జ్ఞానయోగము, కర్మయోగం గురించి తెలుసుకున్నాం. జ్ఞానయోగాన్ని, కర్మయోగాన్ని అనుసరించి మోక్షాన్ని పొందవచ్చు అని తెలుసుకున్నాం. అందులో జ్ఞానయోగం గురించి మరలా సంక్షిప్తంగా చెబుతాను అంటున్నాడు పరమాత్మ. ఇక్కడ 3 శ్లోకాలు గీతాసారం అని చెప్పబడ్డాయి. జ్ఞానం మనకు 3 విధాలుగా కలుగుతుంది. శాస్త్రములు గురుముఖత వినడం వలన, విన్నది మననం చేయడం వలన, ఆ మననం చేసింది ధ్యానం మొదలైన వాటితో ఆచరించడం వలన కలుగుతుంది. అంటే ధ్యానం వలన మన మనసులో, బుద్ధిలో ఉన్న విపరీత భావనలు తొలగించుకుని మనసును, బుద్ధిని నిర్మలంగా ఉంచుకోవాలి. ఈ 3 జ్ఞాన మార్గానికి సోపానాలు. ఇందులో ఏది లోపించినా జ్ఞానం కలగదు. ఇక్కడ నిష్ఠ జ్ఞానస్య అని అన్నారు వ్యాసుల వారు. అంటే జ్ఞాన నిష్ఠ కేవలం శాస్త్రాలు చదివి జ్ఞానం సంపాదించినందువలన సరిపోదు. ఈ జ్ఞానం అణువణువున జీర్ణించుకుపోవాలి. మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ జ్ఞానం ఉపయోగపడాలి. అలా ఉపయోగపడని జ్ఞానం వృధా. ఉదాహరణకు మనకు బ్యాంకులో 10 లక్షలు ఉన్నాయి, జేబులో 500 రూపాయల నోట్లున్నాయి, కానీ దాహం వేస్తే నీరు కొనుక్కోవడానికి 20 రూపాయలు లేవు, ప్రాణం పోతుంది. అప్పుడు ఎవడో మనకు కాసి నీళ్ళు ఇచ్చాడు, లేక 20 రూపాయలు ఇచ్చాడు.
ఇదే నిజమైన ధనం. కాబట్టి అవసరానికి ఉపయోగపడని ధనము, జ్ఞానము ఉన్నా లేనట్లే. కాబట్టి జ్ఞానాన్ని అణువణువున పదిలపరుచుకొని దానిని అనునిత్యం ఉపయోగిస్తూ ఉంటే పరమపదాన్ని చేరుకోవచ్చు. అది ఎలాగో సంగ్రహంగా చెబుతాను అని అంటున్నాడు కృష్ణుడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.